విచిత్రం ఏమిటో తెలుసా, కొన్నిసార్లు మన కోసం అడిగినవి మనకి ఇవ్వకపోవచ్చు ఆయన, కానీ ఆయన కోసం అడిగితే అన్నీ వచ్చేస్తుంటాయి. కొందరి ప్రార్థనలు వారి కోసం ఫలించవు, అందరి కోసం ఫలిస్తుంటాయి. నిజం చెప్తున్నాను, వారు ధన్యులు. నష్టపోతూ అనేకులకు లాభంగా ఉన్న ధన్యులు, పోగొట్టుకుంటూ అనేకుల్ని సంపాదిస్తున్న ధన్యులు. వారు అనుకుంటున్నారు, అయ్యో మేము ఎంత ప్రార్థించినా మాకు రావట్లేదు, కానీ మేము ప్రార్థిస్తే అనేకులకు అన్నీ కలుగుతున్నాయి. మీకు విషయం తెలుసా, నీకు రావట్లేదు, నువ్వు అడిగినవి దొరకట్లేదని నువ్వు ఫీల్ అవుతున్నావు, కానీ చాలా తొందరలో దేవుడు ఒక స్థిరమైనటువంటి ముద్ర వేయబోతున్నాడు నీకోసం. నీ పిల్లల పిల్లల పిల్లలకు కూడా సమృద్ధిని ఇచ్చేటట్లు దీవిస్తాడు. ఆమేన్. దేవుని కొరకు నష్టపోయి దేవుని చిత్తం నెరవేర్చే వారి జీవితాల్లో వారి పిల్లలు దీవించబడతారు. ఇది కదా బైబిల్ సాక్ష్యం. ఇదే కదా జరిగింది భక్తుల జీవితాల్లో. వారు పోగొట్టుకున్నదంతా వారి పిల్లలకి ఇచ్చాడు నా ప్రభు. ఎందుకు మరి భక్తులు ఎన్నో పోగొట్టుకున్నారు? వారు వెలగాలి, మండాలి కాబట్టి.